Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. చిన్న సినిమా కోసం చీమల దండు కదులుతోంది. ఎక్కడెక్కడో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ నా కమ్యూనికేషన్లోకి వస్తున్నాయి. కమ్యూనికేషన్లకి ఇంకా రావాలి కూడా. మనకు పదులు వందలు వేలు సరిపోవు, లక్షల్లో యూట్యూబ్ ఛానల్స్ కావాలి. మన చిన్న సినిమాను కాపాడుకోవడానికి ఇక మీరే రిపోర్టర్లు, మీరే న్యాయ నిర్ణేతలు. మన చిన్న సినిమా ఇక్కడ రెడీ అయిపోతే ప్రేక్షకుల ఊరుకు వెళ్ళడానికి మీరే ఇంకా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరే మాకు సోషల్ మీడియానే అతిపెద్ద ప్రెస్. అందువల్లే అఫిషియల్గా ఈసీ మీడియాని క్రియేట్ చేయడం జరుగుతోంది. ఆ మీడియాలోకి మీరందరూ వచ్చేయచ్చు. మీ కంటెంట్ ఏంటి అనే విషయం పక్కకు పెట్టండి. చిన్న సినిమాకు సపోర్ట్ చేసే ఆ మంచి లక్షణం మీలో ఉంటే చాలు. అదే ఎలిజిబిలిటీ. మీరు ఎంత చిన్న ఛానల్ అయినా కావచ్చు, ఎంత పెద్ద ఛానల్ అయినా కావచ్చు, లక్షణంగా జస్ట్ మీ లింక్ పంపి అన్నయ్య నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, నా వంతుగా నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మెసేజ్ చేసి మీరు ఆ లింక్ పంపిస్తే ఆటోమేటిక్గా మీకు ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఫైనాన్షియల్ లావాదేవీలు ఏవి ఉండవు, ఎవ్వరు తీసుకున్నా కూడా ఊరుకోను. సో మీడియా రెడీ అవ్వగానే చిన్న సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ అనేది సోషల్ మీడియా నుంచే వస్తుంది. అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా నుంచే వస్తుంది. మీరు ఏ చిన్న సినిమా చేసినా కూడా ఒక చిన్న మెసేజ్, అన్నయ్య నేను సినిమా చేస్తున్నాను, ప్యాషన్తో చేస్తున్నాను అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా ఆ మెసేజ్ని మీరు అంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఎప్పుడు ఓపెనింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ జస్ట్ మెసేజ్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా ఈసీ మీడియాలో ఆ పోస్ట్ ఆటోమేటిక్గా వెళ్తుంది. కుప్పలుగా టోటల్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మీ చుట్టుముడతాయి. పబ్లిసిటీ మీరు ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. అంత స్ట్రాంగ్గా ఈసీ మీడియాని రెడీ చేయడం జరుగుతుంది. అది నిన్నటి నుంచే అడుగులు పడ్డాయి. సో స్టెప్ బై స్టెప్ ఒక నెల రోజులకి మీరు ఊహించనన్ని ఛానల్స్ని ఈసీ మీడియాలో ప్రొజెక్ట్ చేయబోతున్నాం. అందువల్ల ప్రతిరోజు వీటికి సంబంధించిన మీకు స్పెషల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, ప్యాషన్తో వచ్చారు, మాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు అనుకుంటే ఇక నుంచి వారణాసి సూర్య మీకు సపోర్ట్ ఉంటాడు. ఏ కల్మషం లేకుండా, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, అవసరమైతే నేనే డబ్బులు పెట్టి చిన్న సినిమాని కాపాడుకుంటూ వెళ్దాం. సో ఈ ప్రాసెస్లో అడుగడుగున మీరు ఊహించని నిర్ణయాలు నేను తీసుకోబోతున్నాను. చిన్న సినిమాను బతికించుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంత పెద్ద సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఏంటి? మీరు చిన్న సినిమా చేసే దగ్గర నుంచి రిలీజ్ల వరకు అన్నీ నేనే గైడ్ చేస్తాను. ప్రతి చోట నా గైడెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్న చిన్న సినిమా చేస్తున్నాను, మాకు 20 లక్షలు పెట్టండి, 30 లక్షలు పెట్టండి అనే ఆ డిస్కషన్లు పెట్టద్దండి. మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కష్టపడండి. మీకంటూ ఒక టీం ఉంటుంది, దాన్ని ప్లాన్ చేసుకొని ఉంటారు. అది మీ ప్లానింగ్ ప్రకారం చిన్న సినిమా రెడీ చేసుకోండి. ఎందుకంటే ప్రతి సినిమాకు నేను పెట్టుబడులు పెట్టాలంటే అయ్యే పని కాదు. అర్థం చేసుకోండి. కొన్ని నాకు మెసేజ్లు వస్తున్నాయి, అన్న నా సినిమా మధ్యలో ఆగింది, మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి. అలా ఎన్ని సినిమాలకు చేస్తాం చెప్పండి? నేను రెడీ అయిపోయిన సినిమాలకి సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేయగలను. నేను చేసేది చాలా క్లియర్గా చెప్తుంటాను. అలా అని చెప్పేసి ఎవరినో బ్లేమ్ చేయడం పొరపాటును కూడా ఉండదు. అలా పెట్టుబడులు పెట్టే వ్యవహారాన్ని నా దగ్గర తీసుకురావద్దు. మీరు కష్టపడి చిన్న సినిమా చేయండి, ప్యాషన్తో చిన్న సినిమా చేయండి. చేసిన తరువాత వాటికి పబ్లిసిటీ మీకు చాలా క్లియర్గా గత వారం 10 రోజులుగా మీకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నాను. చిన్న సినిమా పబ్లిసిటీ దగ్గర నలిగిపోతుంది. ఎవ్వడూ రూపాయి తీసుకోకుండా పబ్లిసిటీ చేయడం లేదు. సో కొందరు ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎక్కువగా చిన్న సినిమాలు చంపేదే మీడియా దగ్గరే. ఈ పిఆర్ఓల రచ్చ, వీళ్ళ వల్లే చిన్న సినిమా చచ్చిపోతుంది. అటు మీడియా పీపుల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇటు మన టెక్నీషియన్ని, ఆర్టిస్టులని, మనం చేసే ప్యాషన్తో చేసే సినిమా చేసే ఆ టీంని ఇబ్బంది పెడుతున్నారు. ఈ పిఆర్ఓల వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడ ఎడంకాలతో తొక్కి పెట్టాలని ఈ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక నుంచి సోషల్ మీడియాని మన అఫిషియల్ మీడియా. సో దాంట్లోకి ప్రింట్ మీడియా, ఎవ్రీథింగ్, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. సింపుల్, వాళ్ళు కూడా మన కమ్యూనిటీలోకి వచ్చేస్తారు. ఒక అతిపెద్ద కమ్యూనిటీని మనం క్రియేట్ చేయబోతున్నాం. ఒక ఛానల్, 2 ఛానల్ కాదు, కొన్ని లక్షల ఛానల్స్ ఈసీ మీడియాలోకి రాబోతున్నాయి. సో మీ ఛానల్ కూడా ఉంటే ఇమ్మీడియట్ జస్ట్ లింక్ పెట్టి ఈసీ మీడియాకి, అంటే చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేయబోతున్నాను అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు, ఈసీ మీడియాలోకి మీరు ఎంటర్ అవుతారు.
మీకు టోటల్ ఫ్రీగా ఉంటుంది. ప్రతి చిన్న సినిమా, ఏ సినిమా మీకు ఫంక్షన్ జరిగినా, ఈసీ సంబంధించిన మీడియా సంబంధించి ప్రెస్ మీట్ జరిగిన ఎవ్రీథింగ్ మీకు దాంట్లోకి అప్డేట్ వస్తుంటుంది. మీరు డైరెక్ట్గా అడ్రస్కి వెళ్ళిపోవడం, టోటల్ కంటెంట్ని క్యాప్చర్ చేసుకోవడం, మీ ఛానల్లో పెట్టేసుకోవడం. మానిటైజేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. టోటల్ అన్ని ఛానల్స్కి ఆ పర్మిషన్ ఉంటుంది. సో మంచిగా మీరు ఆ మానిటైజేషన్ పెట్టుకునే ప్రాసెస్లో మీరు ఆ కంటెంట్ నాది అని చెప్పేసి ఆలోచన పొరపాటున పెట్టుకోవద్దు. ఇది మనము సోషల్ మీడియాలో ఇస్తున్న కంటెంట్ కాబట్టి ఎవరైనా మీరు ఆ కంటెంట్ యూజ్ చేసుకోవచ్చు, మానిటైజేషన్ చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు. సో మీ ఛానల్స్ని డెవలప్ చేసుకోండి. నాకు తెలిసి మీకు సరైన కంటెంట్ లేక చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మంచి కంటెంట్, కావాల్సినంత కంటెంట్, సినిమా ఇండస్ట్రీ కంటెంట్ చిన్న విషయం కాదు. ఆ కంటెంట్ అంతా మీ ఛానల్లోకి వచ్చేస్తుంది. మీరు చూస్తుండగానే మీ ఛానల్స్ లక్షల రూపాయలు సంపాదిస్తాయి. నిన్నే స్పెషల్ వీడియో ఇచ్చాను. సో అది నిజం చేసుకునే రోజు వస్తుంది. ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వండి. చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తూ మనందరం ముందుకు వెళ్దాం. మీరందరూ సపోర్ట్ చేస్తేనే చిన్న సినిమా బతుకుతుంది. ఎవరో ఒకరు వారణా సూర్య ఒకరు వచ్చేసి తను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని రోజులు చేస్తారు? మీలాంటి వాళ్ళందరూ కలిస్తేనే, నీటి చుక్కలన్నీ కలిస్తేనే సముద్రం అవుతుంది. ఆ సముద్రం ఉప్పెనగా మారితే చిన్న సినిమా ఎవరెస్ట్ శిఖరం వరకు వెళ్తుంది. సో ఆ బాధ్యత అంతా మీదే. ఖచ్చితంగా బాధ్యత తీసుకోండి. ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, మీరు చూస్తున్న వాళ్ళంతా నాకు తెలిసి ప్యాషన్తో రగిలిపోతూ, ఎవరు కరెక్ట్ అవకాశం ఇవ్వట్లేదు, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, విపరీతమైన టాలెంట్ ఉంది అని అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. మీ అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. చాలు, మీరందరూ వస్తే చాలు, ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు కదులుతారు. పెద్దవాళ్ళు కదిలితే వాళ్ళ దగ్గర నుంచి ఎలా సపోర్ట్ తీసుకోవాలో నాకు తెలుసు. సో చిన్న సినిమాకి ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళంతా సపోర్ట్ ఇచ్చే రోజు వస్తుంది. దాన్ని నేను తీసుకొస్తాను ఖచ్చితంగా. సో మీరు చేయాల్సిందంటే కేవలం సపోర్ట్ ఇవ్వడం మాత్రమే. ఎన్ని రోజులు అవుతారు? చిన్న సినిమాలు అలా వెల్లువలా వస్తూ ఉంటే, ఈసీ నుంచి వెల్లువల చిన్న సినిమాల ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, ఫంక్షన్లు జరుగుతున్నాయి, సినిమా రిలీజ్లు అవుతున్నాయి అంటే ఎవరైనా పెద్దవాళ్ళకి ఎందుకు అవుతారు? చిరంజీవి గారు లాంటి వాళ్ళే ఒక్క సినిమా బ్లాస్ట్ అయిపోతే, ఏంటి చిన్న సినిమాలు ఎలా వస్తున్నాయి, ఏం జరుగుతోంది ఇండస్ట్రీలో అని ఒక్క క్వశ్చన్ పడింది అనుకోండి, అవుట్. చిన్న సినిమా మెగాస్టార్ ఒళ్ళో కూర్చుంటుంది. ఎవరన్నా ఆపగలరా? ఎవరైనా తర్వాత చిన్న సినిమాని ఆపగలరా? ఆ రోజు నేను తీసుకొస్తాను. కేవలం మీరు ఇవ్వాల్సిన సపోర్ట్ మాత్రమే. సో దీంట్లో ఈ జర్నీలో ఫైనాన్షియల్గా ఎంత ఖర్చులున్నా అవన్నీ నేనే భరిస్తాను. మీకు చెప్పాను కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవాలనుకుంటే ఈ మీడియా మొత్తం మన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వస్తాయి. కనీసం వాళ్ళకు స్నాక్స్ ఇవ్వాలనుకున్నా కూడా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ మీద భారం పడకుండా అవంతా స్పాన్సరింగ్ నేనే చూస్తున్నాను. ఈసీ స్పాన్సరింగ్. సో నేను చేయగలిగే సపోర్ట్ నేను చేసుకుంటూ వెళ్తుంటాను. ఏవైనా కూడా ఫైనాన్షియల్ రీసోర్స్ మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని దాటుకుంటూ నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. ఎందుకంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. నేను ఇంత స్ట్రాంగ్గా ఎందుకు వస్తున్నానంటే, ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడానికి రీజన్ అది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలని. నేను ఒక అతిపెద్ద ఏటీఎం, షేర్ మార్కెట్ అనే ఏటీఎంనే ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాను. ఏ ఖర్చులున్నా కూడా అక్కడ ఏటీఎంలో పాస్వర్డ్ లేని ఏటీఎంలో కొట్టడం, తీసేయడం, చిన్న సినిమాకి పెట్టడం, ఇదే పని. సో ఈ పనిని నేను మొదలుపెట్టాను. సో దయచేసి మీ నుంచి కావాల్సింది మోరల్ సపోర్ట్ మాత్రమే. ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కూడా రూపాయి తీసుకోవడం ఉండదు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, చిన్న సినిమాను బతికిద్దాం. సో మీరు సపోర్ట్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. చిన్న చీమలు అలా మెల్లమెల్లగా బయలుదేరి ముందుకెళ్తున్నాయి. చీమల దండు కాబోతోంది. ఆ చీమల దండు విశ్వరూపాన్ని త్వరలో మనం చూడబోతున్నాం. చిన్న సినిమాలు చేసే ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి ఈజీ సినిమా నుంచి సపోర్ట్ ఉంటుంది. సో మరలా చెప్తున్నాను, మీ అందరి సపోర్టే నాకు కావాలి. ఇమ్మీడియట్, లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఈజీ సినిమా మీరు మెసేజ్ చేయాల్సింది ఏంటంటే, ఈజీ సినిమాకి, చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేయబోతున్నాను, ఇది నా ఛానల్, నన్ను యాడ్ చేయండి అన్నయ్య అని చెప్పి చిన్న మెసేజ్ పెడితే చాలు, ఆటోమేటిక్గా మీకు ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు నా అప్డేట్స్ వస్తాయి. చిన్న సినిమా ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చునే రోజు వస్తుంది. ఎవరెస్ట్ శిఖరం నా మదిలో ఉన్నది ఏంటంటే, నా మనసులో ఉన్నమాట, మెగాస్టార్ ఒళ్ళో కూర్చోవాలి, చిరంజీవి గారి ఒళ్ళో కూర్చోవాలి చిన్న సినిమా.
అక్కడ పూర్తి సెక్యూర్డ్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇమ్మీడియట్ మెసేజ్ చేయండి. ఈ వీడియో చూసిన వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆగద్దు. వీలైతే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతమంది మీరు ప్యాషన్తో ఉన్నారో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు మెసేజ్ పెట్టడం, దాని తర్వాత ఇమ్మీడియట్ ఈ వీడియోని టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా బ్లాస్ట్ అయ్యే విధంగా షేర్ చేయడం. ఈ ఒక్క పని చేయండి. ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఖర్చు ఏం లేదు. మీలాగా ప్యాషన్తో ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి తెలియదు ఇలా సపోర్ట్ ఒకటి రాబోతోంది చిన్న సినిమాకని, ఎవరికి తెలియకుండా ఉంటుంది. వాళ్ళందరికీ తెలిసే బాధ్యతను మీరే తీసుకోవాలి. 10 మంది 100 మంది 1000 మందికి షేర్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఒక్కరికి తెలియాలి చిన్న సినిమా కొత్త పుంతలు తొక్కబోతోంది, వారణాసి సూర్య రూపంలో కొత్త పుంతలు తొక్కబోతోంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిస్తే ఆటోమేటిక్గా షేర్ల రూపంలో వెళ్ళిపోతుంది బ్లాస్టింగ్ సినిమా ఇండస్ట్రీ. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, లేట్ చేయకుండా ఈ పనులు చేయండి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.